ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు అతి పెద్ద సవాల్ ఏంటంటే ఒక పెద్ద మనిషి లేకపోవడం. కాస్త బాధ్యత పరిశ్రమ పట్ల బాధ్యత ఉన్న ఒక వ్యక్తి లేకపోవడం. నలుగురు కూర్చోబెట్టి మంచి చెడులు చెప్పే సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి లేకపోవడం. గతంలో దాసరి నారాయణ ఈ పాత్రను పోషించేవారు. ఆయన చాలా సమర్థవంతంగా చేశారు. ఏ చిన్న ఇష్యూ చివరకు లైట్ బాయ్ దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోల వరకు ఏ సమస్య ఉన్నా దాసరి నారాయణ గారి దగ్గరికి వెళ్ళేవారు. ఆయన కూర్చోబెట్టి పరిష్కరించేవారు. పెద్ద మనిషి కాబట్టి చెప్తే ఇరు వర్గాలు కూడా వినేవి, అటు ఇటుగా ఉన్న సర్దుకొని పోయేవి. కానీ అలాంటి ఫేస్ అన్నది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కనిపించడం లేదు. దానివల్లే విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా అన్నట్టు చిత్ర పరిశ్రమ ప్రయోజనాల కంటే వాళ్ళ వ్యక్తిగత అభిరుచులు, వ్యక్తిగత ద్వేషాలు, రాగద్వేషాలు ఇవే డామినేట్ చేస్తున్నాయి. అంతిమంగా చిత్ర పరిశ్రమ భారీగా దెబ్బతింటోంది అన్న అభిప్రాయం ఉంది. దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత చిరంజీవి గారు ఆ ప్లేస్ని భర్తీ చేస్తారు అన్న ఒక ఒపీనియన్ వచ్చింది. కొందరు ఆ విధంగా వ్యాఖ్యలు కూడా చేశారు, చిత్ర పరిశ్రమకు ఇక చిరంజీవే పెద్ద దిక్కని. కానీ ఆయన ఆ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. బహుశా ఆయన సామర్థ్యం గురించి ఆయనకి ఇంకా బాగా క్లారిటీ ఉందేమో, కానీ ఆయన ముందుకు రాకపోగా ఇటీవల చాలా లూజ్ టాక్, మరి మామూలుగా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయలేని స్థాయిలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవి మరింత దుమారం రేపుతున్నాయి. ఎందుకు చిరంజీవి గతంలో ఎప్పుడూ చాలా హుందాగా మాట్లాడే వ్యక్తి ఈ మధ్య ఇలా తయారయ్యారు అని అంటే, బహుశా రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు, బాయ్ చెప్పేశారు, బియాండ్ వెళ్ళిపోయారు. అంటే ఇంతకాలం సమాజంలో తన అసలు అభిప్రాయాల్ని అణుచుకొని సమాజంలో ఒక మంచిగా హుందాగా ఉండడానికి ట్రై చేసి, ఇప్పుడు ఇంకెంతకాలం ఇంతేనా, నేను స్వేచ్ఛగా ఉండాలి, ఇక నా అభిప్రాయాల్ని, నేను రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నాను కాబట్టి ఎవరేమనుకుంటే నాకేంటి అని ఒక స్వేచ్ఛగా ఉండాలి అన్న ఒక అభిప్రాయంతో ఆయన చాలా విషయాల్లో ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉన్నారా అని ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఈ మాటలు విన్న తర్వాత ఇక చిరంజీవి చిత్ర పరిశ్రమకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తారు అన్న ఆలోచన ఎవరికి రాకుండా పోయింది. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందంటూ ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడేయడం, అమ్మాయిల గురించి, మా ఇంట్లో అంతా ఎక్కువగా లేడీస్ హాస్టల్లా ఉంటుంది, అమ్మాయిల హాస్టల్లా ఉంటుంది, ఈసారైనా నా లెగసీని, మా వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు ఒక అబ్బాయిని కనాలి అంటూ ఇది పెద్ద నేషనల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. లోకల్ మీడియా కంటే నేషనల్ మీడియా పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఇలాంటి విషయాల్లో నేషనల్ మీడియా చాలా సెన్సిటివ్గా స్పందిస్తూ ఉంటుంది. ఇలా జెండర్కి సంబంధించి కావచ్చు, అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిల కంటే తక్కువ అన్నట్టుగా సెలబ్రిటీలు మాట్లాడితే చాలా తీవ్రంగా స్పందిస్తుంది. మొన్న అదే జరిగింది. చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు మాత్రమే తన వారసత్వాన్ని కొనసాగించగలుగుతున్నారన్న ఒక ఇంప్రెషన్తో ఉన్నారు ఇతను అంటూ విపరీతంగా నేషనల్ మీడియా దాడి చేసింది. దాంతోపాటు వాళ్ళ తాతకు సంబంధించి, మా తాత రసికుడు, ఇంట్లో ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళేవారు, ఆమె కాకుండా ఇంకా 4-5 వ్యక్తులు కూడా ఉన్నారేమో అంటూ మాట్లాడేశారు. అవి కూడా పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సొంత తాత గురించి ఒక పబ్లిక్ వేదికగా ఇలా మాట్లాడేస్తూ ఉన్నారు చిరంజీవి అన్నది. దాంతో ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకున్నట్టు కూడా అయిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉండడం వల్లే చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ సింహాలే అన్నట్టుగా ఉంది, కానీ ఎవడు కాపలా ఉండేకి సిద్ధంగా లేరడా చిత్ర పరిశ్రమకు. ఇలాంటి ఒక బియాండ్ వీళ్ళందరికీ కంటే పెద్ద ఒక వ్యక్తి లేకపోవడంతోనే చిత్ర పరిశ్రమ ఇలా అయిపోయిందని చెప్తున్నారు. ఇక పృథ్వీ లాంటి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కనీసం నిర్మాతలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. మొన్న లైలా మూవీలో చేసిన వ్యాఖ్యలకు విపరీతంగా లక్షల ట్వీట్లు పడ్డాయి, బాయ్కాట్ లైలా అని. ఈరోజు ఏకంగా ఆ సినిమా రిలీజ్ అయింది, ఎక్కడా కూడా సానుకూల స్పందన లేదు. 2-3 రోజుల్లో ఆ సినిమా దానికంతా అదే అంతరించిపోతుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున నెగిటివ్. యాక్చువల్లీ ఈ సినిమా డిజాస్టర్ అని చెప్తున్నారు లైలా. ఆ మాట చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక నిర్మాత కావచ్చు, ఆ నటులు కావచ్చు, ఆ చిత్ర బృందం కావచ్చు, ఎంతో శ్రమిస్తేనే, నెలల తరబడి కష్టపడితేనే, కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఒక సినిమా తీయడం సాధ్యమవుతుంది. అలాంటి సినిమాని సింపుల్గా డిజాస్టర్ అని చెప్పాలన్నా కూడా మనసు రాదు. కానీ ఈ పృథ్వీ లాంటి బాధ్యత లేని వ్యక్తుల కారణంగా బహిరంగంగా ఒక రాజకీయ పార్టీని టార్గెట్గా చేసుకుని వ్యాఖ్యలు చేసినప్పుడు ఆటోమేటిక్గా అవతల వైపు నుండి అంతే స్థాయిలో రియాక్షన్ వస్తుంది నెటిజన్ల నుంచి. ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలో ఆలోచించే పరిస్థితుల్లో ఉండరు. పైగా వాళ్ళకి ఇష్టమైన పార్టీని, ఇష్టమైన నాయకుడిని ఇష్టానుసారం మాట్లాడితే రిపీటెడ్గా గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఇదే మాట్లాడారు. ఇంకా ఇక్కడ గొప్పతనం ఏంటంటే లైలా సినిమా యూనిట్ నా హీరోని అభినందించాలి. కనీసం ఆయన వచ్చి వివరణ ఇచ్చాడు, సారీ చెప్పారు. అతను చేసిన తప్పులో మా ప్రమేయం లేకపోయినప్పటికీ మేము సారీ చెప్తున్నామంటూ ఒక స్పందించారు. అదే గేమ్ చేంజర్ సినిమాలో ఏకంగా ఎన్నికల ముందు ఈ సినిమా వచ్చింటే ఈ 11 కూడా వచ్చేవి కాదు అని మాట్లాడారు. 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంత కండకావరంతో పృథ్వీ అనే వ్యక్తి ఆ వేదిక మీద మాట్లాడితే ఆ రోజు మాత్రం ఏ నిర్మాత కానీ, ఆ సినిమాకు సంబంధించిన హీరో కానీ, వాళ్ళ ఫాదర్ కానీ ఎవరూ స్పందించలేదు. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా గడిపారు. కానీ అదే అల్లు అరవింద్, గమనించండి వీళ్ళ మధ్య ఎంత హిపోక్రసీ ఉంటుంది అన్నది. అదే అల్లు అరవింద్ ఒక వేదికలో గేమ్ చేంజర్ సినిమాని డౌన్ చేసేలాగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను
చూపెడుతూ సైగ చేశారు. ఒక్క వారంలోనే దిల్ రాజు ఇలా కిందకు పడిపోయి పైకి లేచారు అని. అంటే ఏంది, గేమ్ చేంజర్తో పాతాళానికి పడిపోయారు. మళ్ళీ ఆ వీక్లోనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ కోలుకోగలిగారు. దాన్ని చూపెడుతూ చెప్పారు. దానిపైన కూడా రామ్ చరణ్ అభిమానులు మీరే ఇలా చేస్తారా, రామ్ చరణ్ ఇలా తక్కువ చేసి మాట్లాడతారా అంటే అల్లు అరవింద్ మాత్రం తన మేనల్లుడికి మాత్రం లేదు, నేను అలా ఉద్దేశంతో చెప్పలేదు, ఆ మాట రాకుండా ఉండాల్సింది, నా మేనల్లుడికి నాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయంటూ సారీ చెప్పకపోయినా కూడా మొత్తం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అదే జ్ఞానం, అదే పద్ధతి, అదే సంస్కారం, అదే గౌరవం ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తమ సినిమా వేదికగా ఒక వ్యక్తి, ఒక నటుడు చాలా చీప్గా మాట్లాడితే తప్పు అని తర్వాత కనీసం ఒక మాట మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. ఆ సినిమా కూడా వెళ్ళిపోయింది, డిజాస్టర్ అయిపోయింది. సో ఇలాంటి పృథ్వీ లాంటి వాళ్ళు. ఈరోజు నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఆయనైతే నిజం చెప్పారు. 100కు 100% పృథ్వీదే తప్పు లైలా సినిమా విషయంలో. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల సమయంలో నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు, పొలిటికల్గా మాట్లాడుకోవచ్చు ఆ వేదికల మీద. కానీ ఎన్నికలు అయిపోయి 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుస్తున్నా సరే నువ్వు రాజకీయ పార్టీని పట్టుకొని ఇలా మాట్లాడితే తప్పు కదా. పృథ్వీని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళది 100కు 100% కరెక్ట్, 100కు 100% తప్పు పృథ్వీదే అని బ్రహ్మాజీ లాంటి వాళ్ళు కూడా నేరుగానే చెప్పేశారు ఒక ఇంటర్వ్యూలో. వచ్చే సినిమాల విషయంలో అయినా ఈ పృథ్వీ లాంటి వాళ్ళని, ఇంకా పెద్ద స్థాయిలో ఉంటూ కూడా చాలా చీప్గా మాట్లాడే వాళ్ళని, వాళ్ళకి మైకులు ఇచ్చే ముందు, వాళ్ళని ఆహ్వానించే ముందు చిత్ర బృందాలు 1-4 సార్లు ఆలోచించుకోవాలి. సినిమాలో చూడండి బాస్ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు సినిమా వాళ్ళు. కానీ సినిమాలా చూసే సంస్కారం, గౌరవం ప్రతి ఒక్కరికి ఉంది మన రాష్ట్రంలో, తెలుగు ప్రజలందరికీ కూడా. కానీ ఎప్పుడైతే ఆ సినిమాల్లో నటించిన హీరోలో, నటులో, నిర్మాతలో, డైరెక్టర్లో రాజకీయాల్లోనికి వేలు పెట్టి పర్టికులర్గా ఒక రాజకీయ పార్టీని అవహేళన చేసేలా మాట్లాడినప్పుడు అవతల నుండి వాళ్ళు ఎందుకు వేలు పెట్టరు, సినిమాలోనికి తప్పనిసరిగా వేలు పెడతారు. వాళ్ళకి ఇష్టమైన రాజకీయ పార్టీని, ఇష్టమైన రాజకీయ నాయకుడిని అనుచితంగా మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఆ సినిమాను అవతల వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు. మేమేమో రాజకీయాల్లోనికి వేలు పెడతాం, మీ రాజకీయ పార్టీనికి ఇష్టానుసారం మాట్లాడతాం, కించపరుస్తూనే ఉంటాం ఎన్నికలు అయిపోయినా సరే, మళ్ళీ మీరు మాత్రం సినిమాలుగా చూడండి అంటే ఎట్లా? యాక్షన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా అదే స్థాయిలో రియాక్షన్ అనేది ఉంటుంది. దానికి ఫేస్ చేయగలిగేందుకు కూడా సిద్ధం ఉండాలి. అంతేగాని రాజకీయాల్లోకి మేము వేలు పెడతాం, మీరు మా సినిమాని ఏమనుకుంటుందంటే అవి నడవవు. సినిమా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ప్రొడ్యూసర్లు మిమ్మల్ని నమ్మి, హీరోలు, నటుల్ని నమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. సింపుల్గా మీ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వచ్చి ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకంగా, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే సినిమా ఫంక్షన్లకు వెళ్ళిన వాళ్ళు కాస్త గౌరవప్రదంగా ఉండవాలి. సినిమాకు మంచి చేయాలనుకున్న వాళ్ళు 4 సమూహాలు ఈ సినిమాని ఓన్ చేసుకునేలా మాట్లాడాలి. రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిమానులు అందరూ ఇది ఒక మంచి సినిమా కావచ్చు, చూద్దామన్నట్టు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి. కానీ ఈ రాజకీయ పార్టీ వాళ్ళంతా ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదన్నట్టుగా పనికిమాలిన వ్యాఖ్యలు మాట్లాడటం, ఈ సినిమా ఈ రాజకీయ పార్టీకే సంబంధించింది అన్నట్టుగా అదేదో ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన ఈవెంట్ లాగా ఫంక్షన్లను నిర్వహించడం చేసినప్పుడు అల్టిమేట్గా నష్టపోయేది నిర్మాతలే. నిర్మాతలకు సోయి ఉండాలి. ఈ రాజకీయాల్లోకి వేలు పెడుతున్న హీరోలు ఉన్నారు, నటులు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. కానీ ఆ అభిరుచుల ప్రభావం తమ సినిమా మీద పడకుండా, తాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తాను దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదే ఉంటుంది. ముందు కూడా ఇదే జరుగుతుంది. పొలిటికల్ పార్టీని వైసీపీనే కాదు, ఎవరన్నా వచ్చి ఒక పబ్లిక్ వేదికగా సినిమా ఫంక్షన్లు జనసేన పార్టీని తిట్టినా జనసేన వాళ్ళు కూడా అలాగే నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. టీడీపీని అన్నా కూడా టీడీపీ వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. ఇది కామన్గా జరుగుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా చిత్ర పరిశ్రమ ఉండడానికి ట్రై చేయాలి. దాంతోపాటు ఒక చిత్ర పరిశ్రమలో ఒక డిసిప్లైన్ ఉండేందుకు ఒక పద్ధతిగా ఎవరన్నా ఆ శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు, మేము చెప్తే నమ్ముతారు, నలుగురు వింటారు చిత్ర పరిశ్రమలు అనే సామర్థ్యం ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దండి అని చెప్పడం మంచిది.